ఈరోజు బైబిల్ ధ్యానము నీ ఇస్సాకు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము తన ఏక కుమారుని అర్పించి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17 నుండి 19 వచనాలు. ఇస్సాకు అనగా మనము దేనినైతే అధికముగా ప్రేమించుచున్నామో అదే ఇస్సాకు. మన ఇస్సాకును బలిగా అర్పించుటకు మనకు విశ్వాసము ఆవశ్యకము. మనము మన ఇస్సాకును అర్పించవలెననుటయే దేవుడు మనలను పరిశోధనల గుండా పంపుటకు గల కారణమై ఉన్నది. మన హృదయంలో నుండి ఇంకా బయటకు వెళ్ళవలసినదేదో ఉన్నదనే ప్రతి ఒక్క శోధన మనతో చెప్పును. ఒకవేళ అది మన పేరు ప్రఖ్యాతులో లేక మరే ఇస్సాకు అయినను అయ్యుండవచ్చును. ఇవన్నీ బయటకు వెళ్ళిపోవాల్సిందే. ప్రతి శోధన మన విశ్వాసమును వృద్ధి నొందించుటకే అనుమతించబడుచున్నది. మన ఇస్సాకులను మనం అర్పించనంత వరకు మన విశ్వాసము పరిపూర్ణము కాలేదు. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో అర్పించి. మనము ఇస్సాకును అర్పించుట అనగా ఇస్సాకు కంటే శ్రేష్టమైన క్రీస్తును, ఆయన ఆశీర్వాదములను పొందియున్నామనుటను చూపుచున్నది. దేవుడు తన యొద్దనున్న శ్రేష్టమైనది మనకిచ్చినప్పుడు మనము మన యొద్ద గల మిక్కిలి శ్రేష్టమైనది ఆయనకివ్వవలెను. ఆయన మనకు ఇచ్చిన దానికి మించి మనమెన్నడును ఆయనకి ఏమీయూ ఇవ్వలేము. విశ్వాసమును బట్టి అబ్రహాము ఇస్సాకును పొందెను, మరియు అతడు విశ్వాసమును బట్టియే ఇస్సాకును ఇచ్చివేసెను. మనము విశ్వాసమును బట్టి ఏమి పొందుచున్నామో మనము మనపూర్వకముగా ఇచ్చివేయుటకు ఇష్టపడవలెను. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభువు నిన్ను ఆశీర్వదించినప్పుడు నీ హృదయమును ఆశీర్వాదములపై నుంచకుము. సర్వోత్కృష్టమైన రీతిలో ప్రత్యేకముగా ప్రభువును ప్రేమించు విషయంలో నీవు ఎటువంటి అంతరాయములను అనుమతించకుము. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ మీకు కావలియునంటే ఈ వీడియో వివరణను చూడండి. క్రమంగా వీడియోలు పొందుటకు సబ్స్క్రైబ్ చేసుకోండి.